సంవత్సరాల్లో మీకు ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ తొందరగా వీలైనంత తొందరగా ఈ రోడ్ని కూడా మేము కంప్లీట్ చేసి చూపిస్తాం. కాబట్టి ఈ కత్తెర గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించాలని. సోన్ మండల్ మాదాపూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నా పేరు మల్లేష్, మా భార్య పేరు సౌమ్య. బీసీ ఉమెన్ రిజర్వేషన్లో మా భార్య సౌమ్య మల్లేష్ ఈ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. విలేజ్లో నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎం డాక్టర్గా పనిచేస్తూ గడప గడప తిరిగిన నేను తిరుగుతున్న క్రమంలో నేను చాలా వాడల్లో ఇళ్లల్లో చాలా సమస్యలు చూసిన. కొన్ని కాలనీలుగా విడిపోయింది. అందులో ఒకటి పాత ప్లాట్లు అంటారు, అంబేద్కర్ కాలనీ. అది ఎక్కడో తండాలో ఉన్నట్టుంది. ఇప్పటికీ కూడా ఇంత జనరేషన్ మారింది, చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, కానీ ఇంకా ఆ ప్లాట్లు అనేది ఒక తండాలో ఉన్న జీవితాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక అంగన్వాడీ ఉన్నా కూడా దానికి సరైన వసతులు లేవు. పూర్ పీపుల్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూలు పాత ఊళ్ళో ఉంది. మినిమం 1 కిలోమీటర్ దూరం నడిచి రావాలి వాళ్ళు. ఆ నడిచి రావడానికి కూడా వాళ్ళు సరైన వసతులు కాలినడకన వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేరే ఊరికి వెళ్ళడానికి ఆ కాలనీ నుండి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు నడిస్తే మాదాపూర్ బస్టాండ్ వస్తుంది. ఆ బస్టాండ్ నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళాలా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా పెన్షన్లు తీసుకునే సమయాల్లో కానీ ఇంకా ఏది అవసరాలు వచ్చినా కూడా వాళ్ళు చాలా నడవడానికి ఇబ్బంది పడ్డారు. ఇంకా రోడ్లు కానీ, ఇంకా మా ఊరికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో నాకు తెలియదు, నాకు 37 సంవత్సరాలు. నేను గమనించిన ఇన్ని సంవత్సరాలల్లా ఇప్పటికీ కూడా కొన్ని చోట్లల్లో సీసీ రోడ్లు కాలేదు, డ్రైనేజీలు కాలేదు. ఇట్లా ఎవ్వరో వచ్చి ఎలక్షన్ సమయంలో డబ్బు పరంగానో లాస్ట్ పీక్ స్టేజ్లో కాళ్ళు మొక్కి మరి ఎలక్షన్లో గెలవడం, తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళని మర్చిపోవడం, డెవలప్మెంట్ను మర్చిపోవడం, మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఏదో రకంగా మభ్యపెట్టి మళ్ళీ కాళ్ళు మొక్కడం, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళని మర్చిపోవడం, ఇదే తరచూ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చాలా కారణాలు నేను చూసిన. ఇవన్నీ కూడా మారాలా అన్న ఉద్దేశంలో నేను గడప గడపలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, పెన్షన్ పరంగా కానీ, గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కూడా ఇప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంది. గవర్నమెంట్ స్కూలు ఇంతకుముందు 4 విలేజ్లు మా ఊర్లే, 4 విలేజ్ చుట్టుపక్కల 4 విలేజ్ల వాళ్ళు వచ్చి మా ఊర్లే చదువుకునే వాళ్ళు. నేను చదువుకున్నప్పుడు, ఇంకా నాకంటే ముందు కొంతమంది చదువుకున్నప్పుడు. అట్లాంటిది ఇప్పుడు మా ఊరు నుంచే ప్రైవేట్ స్కూళ్ళకు కానీ బయట స్కూళ్ళకు వలస వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే స్కూల్ మూతపడే స్టేజ్లో ఉంది. మార్పు తీసుకురావాలా, ఇంకా నేను ఏదైనా పదవిలో ఉంటే ఇంకా నేను ఏమైనా చేయగలుగుతానన్న ఉద్దేశంతో నేను ఈ సమయంలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి, బీసీ పరంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ముందుకు వచ్చిన. ఖచ్చితంగా నన్ను నమ్మి నన్ను గెలిపించుకుంటే ఖచ్చితంగా నమ్మకంతో నేను పనిచేసి డెవలప్మెంట్ కోసమే ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి డబ్బు సంపాదన కోరిక లేకుండా ఖచ్చితంగా ఊరికి సేవ చేసుకుంటానని ఈ సమయంలో నేను మాదాపూర్ గ్రామ ప్రజలకి విన్నవించుకుంటున్నాను. నేను గెలవాలనంటే, నేను ఇప్పుడు మీకు న్యాయం గెలిచి ఈ పదవిలో ఉండి ఇంకా నేను సేవ చేయాలనంటే నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించుకుంటే మీకు ఖచ్చితంగా నేను నిరంతరం మీ సేవకై నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.